చాలా మంది సౌదీ అరేబియాకి డొమెస్టిక్ వర్కర్స్గా వెళ్తుంటారు. అక్కడ ఇళ్లల్లో చిన్న చిన్న ఇండస్ట్రీస్లో ఇలా చాలా చోట్ల పనిచేయడానికి బ్లూ కాలర్ జాబ్స్, సెమీ స్కిల్ జాబ్స్లో ఎక్కువ మంది వెళ్తుంటారు. ముఖ్యంగా డొమెస్టిక్ వర్కర్స్గా వెళ్ళే వాళ్ళకి చాలా వేధింపులు ఉండే ఇంతకుముందు. సౌదీ అరేబియాలో ఇంతకుముందు కఫాలా సిస్టమ్ అని ఒక సిస్టమ్ ఉండేది. ఎవరైతే డొమెస్టిక్ వర్కర్స్కి వెళ్తారో వాళ్ళ పాస్పోర్ట్స్, ఇతర డాక్యుమెంట్స్ వాళ్ళని రక్షిస్తామని చెప్పి ఆ డాక్యుమెంట్స్ మొత్తం వాళ్ళ దగ్గర ఓనర్స్ పెట్టేసుకుంటారనమాట. పెట్టేసుకున్న తర్వాత వీళ్ళని ఉద్యోగాల్లో శాలరీ సరిగ్గా ఇవ్వకపోవటం, బేసిక్ లివింగ్ కండిషన్స్ ఇవ్వకపోవటం, వర్క్ హాలిడేస్ ఇవ్వకపోవటం ఇలా వేధిస్తూ ఉంటారు. దాన్ని రీసెంట్గా సౌదీ అరేబియా అబాలిష్ చేసేసింది. ఇప్పుడు కొత్తగా సౌదీ అరేబియా ఇంకొక మూవ్ తీసుకొచ్చింది. ఎవరైతే డొమెస్టిక్ వర్కర్స్ ఉంటారో వాళ్ళకి ఈ శాలరీస్ అనమాట క్యాష్ రూపంలో జీతాలు ఇవ్వకూడదు, ఎలక్ట్రానిక్ ఫామ్లోనే జీతాలు ఇవ్వాలని చెప్పి సౌదీ అరేబియా నిర్ణయం తీసుకుంది. 1 జనవరి 2026 నుంచి పూర్తి స్థాయిలో ఎలక్ట్రానిక్ ఫామ్లోనే ఈ వేజెస్ ద్వారానే జీతాలు ఇవ్వాలని చెప్పి సౌదీ అరేబియా నిర్ణయం తీసుకుంది.